శ్రీగురుభ్యో నమ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. మేషరాశి వాళ్ళకి ఉద్యోగరీత్యా అంటే వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఒకవేళ మేషరాశి వాళ్ళు ఉద్యోగానికి కారణమైనటువంటి గ్రహం ఎలా పనికొస్తుంది వీళ్ళకి? మేషరాశి రీత్యా చూసుకుంటే దశమ స్థానాధిపతి శని అవుతారు. శనేశ్వర స్వామి వారు ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తారు. అయితే శనేశ్వర స్వామి వారు ఉద్యోగంతో పాటు లాభాన్ని కూడా తెచ్చిపెడతారు. అంటే లాభం అంటే ఏమిటి? ధనము, అలాగే సంతోషం. దాన్నే మనం ఇంకో భాషలో తృప్తి అని కూడా అంటాం. కాబట్టి ఈ శని అనేది ఈ మేషరాశి వాళ్ళకి జాబ్ రీత్యా, అంటే వ్యాపారంలో అభివృద్ధి రీత్యా, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు జాబ్ గురించి చూస్తూ ఉంటారు, మేషరాశి వాళ్ళు ఉండొచ్చు. అలాగే ఈ జాబ్ రీత్యా కొన్ని ఇబ్బందులు, లేకపోతే సరైనటువంటి ఉద్యోగం దొరక్క అందులో తృప్తి లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి సంబంధించింది మనం చదువుకున్నాము, జాబ్ వస్తుంది, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా జనరల్గా మనం పంచాంగాలు కానీ అదే గుడికి వెళ్లకుండా కూడా మన టాలెంట్ తోటి మనం సంపాదించుకుంటూ ఉంటాం. ఎవరైనా అంతే. చదువు లేనివాడు మామూలుగా కూలి పని చేసుకుని లేకపోతే ఏదైనా ఒక టాలెంట్ తోటి తనకు వచ్చిన పనితోటి డబ్బులు సంపాదించుకోవడాన్నే వృత్తి అని అంటాం. అంటే అతను కూడా జాబ్ చేస్తున్నాడని చెప్పడం దీంట్లో అర్థం. అయితే ఇందులో మనకి ముఖ్యంగా ఒక శాస్త్ర ప్రకారంగా తెలుసుకోవాల్సింది, సనాతన హిందూ ఆచార ప్రకారంగా కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి. మనం బయటికి వెళ్తున్నాము, గౌక్కుని దేవుడి దగ్గర ధనం పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే ఎదురు చూసుకుని వెళ్ళాలి అని అంటూ ఉంటాం కదా. ఇది కూడా అంతే. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగరీత్యా ఏం రెమెడీస్ చేసుకోవాలనేది మీకు తెలుసుకుందాం, క్షుణ్ణంగా తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు. కుజుడు మీ జాతకానికి శరీరానికి అధిపతి, అలాగే అనారోగ్య కారకుడు, ఆటంకాలు ఇచ్చేవాడు. అంటే పనుల్లో ఆటంకాలు, బ్రేక్స్ ఇచ్చేవాడు. మనమే పనిని ఆలస్యం చేసుకుంటూ తర్వాత చూద్దామని అనిపించేటటువంటి భావం కూడా ఈ కుజుడే మనకి ఇస్తాడు. మరి ఈ కుజుడు జాతకంలో ఎలా ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనం డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ తీసుకుని జాతకంలోకి వెళ్తే క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అయితే మామూలుగా అందరికీ తెలిసే విషయం ఏంటంటే, ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహమే శనేశ్వర స్వామి వారు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీరు ఎవరైనా మేషరాశి వాళ్ళు, అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రం వాళ్ళు ఇబ్బందులు ఫీల్ అవుతుంటే మనం ఏం చేద్దామంటే శనేశ్వర స్వామి వారికి పూజ చేద్దాం. పూజ చేయడం అంటే ఎలా? చాలా పెద్ద పెద్ద పూజలు ఉంటాయి, అలాగే చిన్న చిన్న పూజలు ఉంటాయి, అయితే మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకునే పూజలు ఉంటాయి. ఎవరు ఎలా చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి నేను దీంట్లో చెప్పడం జరుగుతుంది, వాళ్ళ శక్తి కొలది. మేషరాశి వాళ్ళకి ఒకవేళ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేదు, ఉద్యోగంలో యజమాని చేత మనం తిట్లు తింటూ ఉన్నాము, ఈ ఉద్యోగం మానేసి వేరే దాంట్లోకి వెళ్ళాలంటే మనకు భయం వేస్తోంది, లేకపోతే ఈ వ్యాపారంలో మనకి బాగా కలిసి రావట్లేదు అంటే కష్టపడాలనుకోండి, కష్టపడకుండా ఏమి రాదు. అలాగే మనం కష్టపడదాం అనుకున్నా సరే సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, మన పక్కన ఉన్న వాళ్ళు మనకి మోసం చేస్తున్నారు. ఇలాగ ఒక వృత్తి, ఒక వ్యాపారం చేసేవాడు కానీ ఉద్యోగం చేసేవాడు కానీ దీంట్లో కొన్ని మనకి అన్సాటిస్ఫైడ్ థింగ్స్ ఉంటే కనుక మనం ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ప్రతి శనివారము ఎక్కడైనా శివాలయం దగ్గర నవగ్రహాలకు వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణం చేయండి. చేసి శనేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి మీ చేతికి వచ్చినటువంటి నువ్వులు తీసుకుని ఆయన పాదాల దగ్గర వేయండి.
ఇలా మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు చేస్తూ ఉండండి. మేషరాశి వాళ్ళు అశ్విని, భరణి, కృత్తిక, భరణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఖచ్చితంగా ముందుకెళ్తారు. అలాగే మీరు ఏ రోజైతే శనేశ్వర స్వామి వారికి ఇలా చేస్తారో, అదే రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ, రామాలయ దర్శనం కానీ, ఆంజనేయ దర్శనం కానీ, విష్ణుమూర్తి దర్శనం కానీ, లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దర్శనం కానీ చేయండి. చూడండి, ఖచ్చితంగా శనేశ్వర స్వామి వారు విష్ణు భక్తుడు ఆయన. శివుడు భక్తుడు కూడా, అందరూ శివుడు భక్తులే. కానీ విష్ణుమూర్తి స్వామి వారికి తోడల్లుడు, అలాగే ఆయన భక్తుడు కూడా. కాబట్టి ఆయనకి చేసిన తర్వాత విష్ణు స్వరూపాలకి మనం నమస్కారం చేస్తే కూడా మనకి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి టార్గెట్ మనం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కుదిరితే ఇంకా మీరు నువ్వులు కేజింపావు తీసుకుని ప్రతి శనివారము బ్రాహ్మణులకు అడిగి దానం చేయండి. మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. మనం ప్రతి శనివారము ఇలా చేస్తూ ఉండడం చేత మనం నియమనిష్ట ఎలా పాటించుకోవాలి, నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా మానేయాలి. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు కొన్ని సిస్టమ్స్ పాటించుకుంటూ రావాలి. ఒక డాక్టర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు కొన్ని చెప్తాడు కదా, ఇలా మానేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఈ మందు మనకి జీర్ణించుకుంటుంది అని చెప్తాడు మెడిసిన్. అలాగే ఒక పని మనకి పనికి రావాలంటే, ఒక డివోషన్ పరంగా మనకి ఏదైనా కలిసి రావాలంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం ఏముందిలే చేద్దామంటే అసలు ఎవడు ఏమీ చెప్పక్కర్లేదు, ఎవడు ఏమి వినక్కర్లేదు కూడా. కాబట్టి మేషరాశి వాళ్ళకి పనికొచ్చేటటువంటి గ్రహం వృత్తిరీత్యా ధనం సంపాదించాలంటే కూడా కారణం శనేశ్వర స్వామి వారు. కాబట్టి శనేశ్వర స్వామి వారికి ఎంత బాగా మీరు ధ్యానం కానీ, శ్లోక పారాయణ కానీ, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్నారు. ఇలా ఎవరైతే శనేశ్వర స్వామి వారికి ఈ 19 సార్లు ప్రతిరోజు జపం చేసుకుంటూ, ఒక శనివారం నాడు శనేశ్వర స్వామి వారికి నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటూ విష్ణు దర్శనం చేసుకోండి. మేషరాశి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఉద్యోగ కారకుడు ఆయనే కాబట్టి. లేదంటే మాకు ఉద్యోగం బాగానే ఉందండి, కానీ లాభాలు సరిగ్గా రావట్లేదండి, వ్యాపారం పెట్టామండి, లేకపోతే కంపెనీ పెట్టామండి, లేకపోతే ఏదైనా ఒక పని చేపట్టాము, మనకి ఖర్చులు సరిపోతున్నాయి కానీ అందులోంచి మనకి ₹1 కూడా మిగలట్లేదండి అంటే కూడా శనేశ్వరుడే స్వామి కారణం. ఎందుకంటే శనేశ్వరుడే మీ జాతకానికి, మీ రాశి వాళ్ళకి లాభము, సంతృప్తి, సంతోషము, జాబు, సంపాదన ఇచ్చే గ్రహం. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా మేషరాశి వాళ్ళు శనేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు ఎప్పుడూ చేసుకుంటూ ఉండండి. జాబ్లో ఎప్పుడు అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీకు కుదిరినప్పుడల్లా శనేశ్వర స్వామి వారికి చేస్తున్నారు కాబట్టి ఈశ్వరుడికి కూడా అప్పుడప్పుడు అభిషేక పూజా కార్యక్రమాలు చేసుకోండి. అలాగే శనివారం నాడు మీరు పడమర దిక్కు ప్రయాణం చేయండి. పడమర దిక్కు అంటే ఈస్ట్ వెస్ట్ సైడ్ ప్రయాణానికి ఏదైనా కార్యార్థమై వెళ్తున్నప్పుడు, ఒక కార్యార్థమై మీరు వెళ్తున్నారు, ఒక పని మీద వెళ్ళాలి, పని అవ్వాలి అంటే పడమర దిక్కు ప్రయాణం అయ్యి అట్నుంచే గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని అప్పుడు మీ పని కోసం వెళ్ళండి. మీకు పని సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ ఎవరైతే విన్నారో అందరికీ తెలియజెప్పండి. క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మీకు ఇందులో మా నెంబర్ వస్తుంది, స్క్రోల్ అవుతుంది. దాంట్లో దానికి కాల్ చేసి మీరు క్షుణ్ణంగా డేట్ ఆఫ్ బర్త్, టైము అన్నీ ఇచ్చి మనం అడగచ్చు. మీరు చేసుకునేటటువంటి తత్వంతో మేము రెమెడీ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి భయాలకి తావులేదు. ఒక చిన్న విషయాన్ని మీకు ఎలా అంటే మీరు చేస్తారు, పూజలు చేస్తారు, లేకపోతే దానాలు ఇస్తారు, ఎవరో మాలాంటి వాళ్ళు బ్రాహ్మణులు చెబుతాం మీరు చేసుకుంటారు. కానీ దీంట్లో తెలుసుకుని కరెక్ట్గా చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అందరికీ ఉద్యోగాభివృద్ధి కలగాలని మేషరాశి వాళ్ళందరికీ మేము కోరుకుంటున్నాం. ఛానల్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.
ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మిక ఈ ఛానల్ మీరు ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసి అందరికీ తెలియజెప్పండి. మీ ద్వారా ఇంకొకళ్ళు మంచి దారిలో పడతారని చెప్పి మనందరం ఆశిద్దాం. శుభం. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అంటే రాశి ఫలాలు కాకుండా వృషభ రాశి వాళ్ళకి జాతక రీత్యా జాబ్ రీత్యా ఎలా ఉంటుంది, మెయిన్ కావాల్సింది మనకి జాబ్. వృషభ రాశి వాళ్ళకి భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రాలు వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు ఎవరు? వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. వీళ్ళకి కూడా శని. అంటే మేషరాశి వాళ్ళకి వచ్చింది, వృషభ రాశి వాళ్ళకి కూడా శనేశ్వర స్వామి వారే జాబ్ కారకుడు అయ్యారు. మరి శనేశ్వర స్వామి వారు వీళ్ళకి కూడా జాబ్ కాబట్టి మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అధిపతి ఎవరు? శుక్రుడు. జాబ్ రీత్యా ఖచ్చితంగా వీళ్ళు మంచి ఆలోచన చేయగలిగితే జాబ్ రీత్యా వృషభ రాశి వాళ్ళకి జాబ్ చాలా బాగుంటుంది. వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రాశికి అధిపతి అలాగే జాబ్కి ఓనరు అయినటువంటి గ్రహమే శనేశ్వర స్వామి. కాబట్టి 10వ నెంబర్కి అధిపతి అయినటువంటి గ్రహం శనేశ్వర స్వామి వారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కూడా శనేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే వృషభ రాశి వాళ్ళు శనివారం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే శుక్రవారం నాడు కనుక శనేశ్వర స్వామి వారికి దీపారాధన చేసి శుక్రగ్రహానికి శనేశ్వర స్వామి వారికి ఇద్దరికి ఒకేసారి పూజా కార్యక్రమాన్ని చేయాలి. ఎలా అంటే శుక్రవారం నాడు నవగ్రహాల్లో దీపారాధన చేసి 21 సారి ప్రదక్షిణం చేసి శుక్రగ్రహం దగ్గర దీపారాధన, శుక్రగ్రహం దగ్గర కొబ్బరికాయ, పూలు, పండ్లు, శనేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, కొబ్బరికాయ, పూలు, పండ్లు, శనేశ్వర స్వామి వారి దగ్గర నువ్వులు, శుక్రగ్రహం దగ్గర బొబ్బర్లు, ఒక 100 గ్రాముల బొబ్బర్లు 2 చోట్ల వేసి 2 చోట్ల అష్టోత్తరాలతోటి స్వామివారిని పూజించండి. ఇలా మీరు 9, 11, 14, 15, 20 ఇలా వారాలు అప్పుడప్పుడు అనుకుంటూ చేస్తూ రండి. మీ జాబ్లో ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో మంచి వైభవాలు అనుభవిస్తారు. అంటే శుక్రుడు వీళ్ళకి మంచి బాగా అంటే డిగ్నిఫైడ్గా బాగా లగ్జరీగా ఉండేటటువంటి వ్యవహారాలు వీళ్ళకి ఎక్కువ కనబడతాయి. బాగా ఖర్చు పెడతాడు. కొంతమందికి ధనస్థానంలో కనుక పాపగ్రహం పెడితే ధనరీత్యా చాలా కంజూస్గా ఉంటారు. కొంతమంది మాత్రం లగ్జరీగా ఉంటారు. ఈ శుక్రగ్రహం వల్ల ప్రతి ఒక్కడికి కూడా మంచి అంటే బాగా డిగ్నిఫైడ్గా ఉండే జాబ్ చేయాలి, పెద్ద జాబ్ చేయాలి, నేను అనుకున్నది జాబ్లోనే ఉండాలి, అనుకున్న వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఉంటారు. అలాగే సంగీతము, సాహిత్యము, తర్వాత రచన, సినీ ఫీల్డ్, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్, కళారంగంలో ఉండే వాళ్ళకి, అకౌంట్ సెక్షన్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ శుక్రుడు బాగా పనిచేస్తాడు. అంటే ఇటువంటి సెక్షన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఫుడ్ సెక్షన్లో కూడా మళ్ళీ ఫుడ్ వ్యాపారం చేసేవాళ్ళు, చేపల వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత కంటి జబ్బు నిపుణులు, ఇవన్నీ కూడా ఈ షుగర్ వ్యాధి నిపుణులు, వీళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు, శనేశ్వరుడు బాగా పనిచేస్తారు. కాబట్టి శుక్రుడికి, శనికి ఎప్పుడైతే ఈ జాబ్ చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అయితే సొంత కంపెనీలు పెట్టుకుని నడిపించేవాళ్ళు కానీ, ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 2 గ్రహాలకి కనుక ప్రతి శుక్రవారం పూజ చేస్తే బొబ్బర్లు, నువ్వులు కూడా దానం చేస్తూ ఉంటే జాబ్ రీత్యా చాలా బాగుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు శుక్రవారం ఇలా చేసిన తర్వాత
ఏ రోజైతే శుక్రుడికి, శనికి చేస్తారో అదే రోజున ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర లక్ష్మీ అష్టోత్తరంతోటి కుంకుమ పూజ చేయించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి జాబ్‌లో సెట్ అవుతారు. అలాగే మీరు అనుకున్నటువంటి లాభాలు పొందుతారు. జాబు రీత్యా ఇచ్చేటటువంటి శనేశ్వరుని నిందించడం మానేయండి. ఈ రాశి వాళ్ళిద్దరూ కూడా మేషరాశి వాళ్ళు కానీ, వృషభ రాశి వాళ్ళు కానీ శనేశ్వరుడిని ఎవరైనా నిందించకూడదు. నిందించారంటే ఖచ్చితంగా జాబ్‌లో లోటు కనబడుతుంది. ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శనేశ్వరుడే జాబ్ ఇస్తాడు కాబట్టి శనేశ్వరుడిని నిందించడం తప్పు. ఇదంతా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రెమెడీ అనేది మనం బాగా ఖర్చుతో కూడినది చేసుకోవచ్చు, తక్కువలో చేసుకోవచ్చు. అయితే మామూలుగా దర్శనం చేసుకొని కూడా మన మైండ్‌ని సరి చేసుకోవచ్చు. ఇలా ఎందుకు చెయ్యాలి అని అనుకోవడం కంటే, నిజంగానే మనం ఏ పనైనా ఎందుకు చేయాలి? అవసరమా? అనుకుంటే మనం ఏ పని చేయలేం గదా! మరి జాబ్ చేయాలి గదా! వ్యాపారం చేయాలి కదా మరి! కుటుంబాలు పోషించుకోవాలంటే. అందులో హెచ్చుతగ్గులుంటాయి గాబట్టి, మనం ఈ రెమెడీ చేసుకుంటూ చిన్నగా లాభాలు పొందామనుకోండి, మనం పెద్ద పెద్ద హోమాలు, పూజలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తక్కువలో మీకు మీరుగా చేసుకునేటటువంటి పూజా కార్యక్రమాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. అంచేత మీరు ప్రతి శుక్రవారము కూడా ఎవరైనా ఈ శుద్ధిగా ఉండడం నేర్చుకోండి. చక్కని తెల్లని వస్త్రాలు ధరించుకోండి. అప్పుడు ఆలయానికి వెళ్ళండి. తప్పకుండా మీకు టైం చూసుకొని దీంట్లో ఈ రెమెడీ ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి చెప్పినటువంటి ఈ జాబ్ రీత్యా రెమెడీ అంటే జాబ్ ప్లానెట్ ఎవరు అని మీరు తెలుసుకోవాలి. వృషభ రాశి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా శనేశ్వరుడే జాబ్ ఇస్తాడు. ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి చెప్పినటువంటి రెమెడీని మీరు ఎక్స్‌ట్రీమ్ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా చూసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియజెప్పండి. మీకేదైనా పూర్తి వివరాలు కావలిస్తే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మాకు కాల్ చేసి చెప్పొచ్చు. దాని జాతకరీత్యా ఏం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఏ ప్లానెట్ నవగ్రహాల్లో మీకు పనికొస్తుందో తెలుసుకుందాం. మనకి 9 గ్రహాల రీత్యానే జాబులు, వృత్తులు ఎంచుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి మిథున రాశి వాళ్ళకి మూడో రాశి కాబట్టి, మిథున రాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ ఎవరు? జాబ్ మనకి ఎవరిస్తారని తెలుసుకోవాలి. మన జాతక చక్ర రీత్యా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు 9లోనూ కూడా మనం చేసే వృత్తికి కారణం ఎవరు అని తెలుసుకుంటే గురుడెవరు? గురుగ్రహం ఈ మిథున రాశి వాళ్ళకి జాబ్ ఇస్తారు. గురుడు గనుక మన జాతకంలో బాగుంటే మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అలాగే మంచి హానరబుల్ జాబ్స్ అంటే 100 మందికి జాబులు ఇచ్చేటటువంటి అంటే జాబులు చేసే వాళ్ళ యొక్క పైన వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళే శాసిస్తూ ఉంటారు. అదే గనుక వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి గురుడు సరిగ్గా లేకపోతే అంటే జాతకంలో జాబ్ ప్లానెట్ శత్రు స్థానంలోనో లేకపోతే అష్టమ స్థానంలోనో లేకపోతే పాపగ్రహంతో కలిసి వ్యయంలో ఉంటే కనుక జాబ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు కానీ అందులోంచి వచ్చేటటువంటి అమౌంట్స్ వీళ్ళ చేతికి రావు. అంటే సిమ్టమ్స్ చెప్తున్నాను మీకు. జాబ్ అనే టాపిక్‌లోనే ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి కానీ మీకు జాబు, వృత్తి, వ్యాపారం ఇలాంటి దాంట్లో కర్మ అంటారు దీన్ని. కర్మ అంటారన్నమాట. ఖా వేరు, కా వేరు. కర్మ అంటే మనం చేసే పని. కర్మ అంటే మనం ఇబ్బందులు పడుతున్నటువంటి చికాకులు కర్మ అంటాం. కాబట్టి ఈ జాబ్ రీత్యా ఏదైతే ప్లానెట్ ఉందో గురుడు బాగుంటే వీళ్ళందరికీ కూడా మంచి జాబ్ చేస్తారు. మీరే అధికారిగా ఉంటారండి ఇంకా. అంటే జాబ్‌లో మంచి అధికారం సంపాదిస్తారు. ఒకవేళ జాబ్‌లో ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గనుక జాబ్‌లో సరిగ్గా లేకపోతే ఏం రెమెడీ చేయాలి? మిథున రాశి వాళ్ళు చదువుకున్న వాళ్ళుంటారు. చదువు అయిపోతూ జాబ్ కావాల్సిన వాళ్ళుంటారు. అలాగే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళుంటారు. తను అనుకున్నటువంటి టార్గెట్ సంపాదించాలని చూస్తూ ఉంటారు. లేకపోతే మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళుంటారు. వ్యవసాయం చేసేవాళ్ళుంటారు. హోటల్ పెట్టుకొని నడిపించుకునే వాళ్ళుంటారు. మెకానిక్స్ ఉంటారు.
సంగీత విద్వాంసులు ఉంటారు, రచన చేసేవాళ్ళు ఉంటారు, మ్యాథ్స్, సైన్స్ లెక్చరర్స్ ఉంటారు. ఇలా ఏదైనా కానీ ఈ టెక్నికల్‌గా ఒక ఇమాజినేబుల్‌గా ఉండే జాబ్‌లు మంచి అలంకారంగా ఉండే జాబులన్నీ కూడా ఈ బుధుడే ఇస్తాడనమాట. అంటే బుధుడు ఈ రాశికి అధిపతి, గురుడు జాబ్ కారకుడు. కాబట్టి ఈ జాబ్ కారకుడు ఎప్పుడైతే బావుంటాడో మనందరికీ కూడా జాబ్ బావుంటుంది మిథున రాశి వాళ్ళకి. అందు గురించి మీరు ఇటువంటి ఇబ్బందులు పడుతుంటే గురుగ్రహానికి పూజ చేసుకోవాలి. ప్రతి గురువారము గురుగ్రహానికి అలాగే మళ్ళీ దాంతో పాటు ఈశ్వరుడికి అభిషేకం. అంటే గురుగ్రహానికి నవగ్రహాల్లో పూజ చేసుకొని గురు స్తోత్ర పారాయణతోటి, అష్టోత్తరాలతోటి అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత దీపారాధన మొట్టమొదట, తర్వాత కొబ్బరికాయ కొట్టి నీళ్లు పొయ్యడము, తర్వాత ఆయనకి అభిషేకించడము. అభిషేకం అయిపోయిన తర్వాత శనగలతోటి అష్టోత్తరం చేయడం. ఆ తర్వాత కుదిరితే యెల్లో కలర్ పూలమాల అంటే పచ్చని పూలు ఆకు పసుపు పచ్చని పూలమాల వేయడం, వస్త్రం కట్టడం. తర్వాత ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత శనగలు దానం ఇవ్వడం. ఆ తర్వాత బయటకొచ్చి కాళ్ళు కడుక్కొని దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేయించాలి. ఎప్పుడైతే దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేస్తారో గురుగ్రహం యొక్క బలం మనలో ఉంటుందన్నమాట. గురువు అంటే ఏమిటి? గురుగ్రహము అంటే సాత్వికత ఇచ్చేటటువంటి గ్రహము, మంచి ఆలోచన ఇచ్చేటటువంటి గ్రహము. అలాగే గురుగ్రహం వల్ల మంచి మాట నోట్లోంచి వస్తుంది, సాత్వికంగా ఉంటుంది, అందరూ మనల్ని అపనందలు వేయకుండా ఉంటారు. మనం ఖచ్చితంగా జాబ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుంది. జాబ్‌లో 1000 మంది ఉండొచ్చు. కానీ గుర్తించుకునే వాళ్ళు ఎవరు మిమ్మల్ని? యజమాని గుర్తించుకోవాలి. అటువంటి గుర్తింపు పొందాలంటే గురుగ్రహమే కారణం. కాబట్టి గురుడికి పూజ చేసుకోండి. మంచి జాబ్‌లో అభివృద్ధి చెందండి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ గురుగ్రహం బాగున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సంస్థల్లో గెజిటెడ్ ఆఫీసర్‌లుగా ఉంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్‌లుగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ గురుగ్రహం హానెస్టీ ఇస్తాడన్నమాట. మంచి గౌరవాన్ని అన్నీ ఇస్తాడు. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ గురుగ్రహం వల్ల ఏమవుతుందంటే మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. వివాహ కారకుడు కూడా ఈయనే వీళ్ళకి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి వివాహం అవ్వాలన్నా, వివాహం అయిన తర్వాత భార్యతోటి, భర్తతోటి చక్కగా ఉండాలన్నా, ఇద్దరు గొడవలు లేకుండా ఉండాలన్నా, ప్రేమించుకుంటూ ఉండాలన్నా కారణం గుడే కారణం. కాబట్టి వివాహం కాని వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఈ వివాహము, ఉద్యోగము అనే టాపిక్స్ రెండిటికి కారణం ఈ గురుగ్రహం. కాబట్టి గురుగ్రహ రెమెడీ చేసుకుని మాకు తెలియజేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియజెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి. మనం ఈ టాపిక్‌లో ఎక్కువగా జాబు, వ్యాపారము, వృత్తి, ఒక మనిషి జన్మించిన తర్వాత ఒక వృత్తి చేయాలి కదా! ఆ వృత్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. వృత్తి జరగాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి. దాంతో పాటు మన గ్రహచారం కూడా బాగా పనిచేయాలి. వృత్తికి ప్లానెట్ ఎవరు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి చేయించే ప్లానెట్ ఎవరు? అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడు వృత్తి కారకుడు. కుజగ్రహం. కుజగ్రహం వృత్తి ఒకటే కాకుండా కుటుంబ కారకుడు కూడా ఆయనే, కుజుడు. కాబట్టి కుటుంబం సంబంధించినటువంటి విషయాలు అలాగే జాబ్ విషయాలు బాగుండాలంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడు జాతకంలో బాగుండాలి. బాగుండాలి అంటే ఖచ్చితంగా కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. దీంట్లో మనం మామూలుగా చెప్పిన విషయం. కాబట్టి బాగున్న వాళ్ళకి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అధికారవంతమైన ఉద్యోగం చేస్తారు. పోలీస్ శాఖలో, అటవీ శాఖలో, అలాగే రక్షణ శాఖలో, ఆ తర్వాత సిబిఐ డిపార్ట్మెంట్‌లో, తర్వాత జైల్లో, అలాగే బాగోపోతే కనుక క్రిమినల్ లాయర్లు, ఆ తర్వాత జడ్జిలు ఇలా కూడా ఉంటారు. అంటే ఎవరైనా ఇక అర్హత, శిక్షణ ఇవ్వడము, దండించడము, అధికారం చెలాయించడము, ఇటువంటి జాబుల్లో ఉంటారు.
కాబట్టి ఏదైనా సరే ఒక జాబ్ కర్కాటక రాశి వాళ్ళు చేస్తున్నారు అంటే అందులో ఏదైనా ఇబ్బంది వస్తోంది అంటే ఏం చేయాలి? బాగుంటే ఏం చేస్తారు? బాగోకపోతే ఏం చేస్తారు? 2 చెప్పుకుందాం. బాగోకపోతే ఏం చేయాలి? జాబ్ రీత్యా. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబం అనే గ్రహం ఇచ్చేది, కుటుంబాన్ని సక్రమంగా చూసే గ్రహం ఎవరంటే కుజుడే. ఈ కుజుడు గనుక శత్రుస్థానంలో గాని, వ్యయంలో గాని, లేకపోతే లగ్నంలో కానీ, అష్టమంలో కానీ ఉంటే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో సరిగ్గా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఉద్యోగం ఉంది కానీ చేయలేకపోతుంటారు వీళ్ళు. ఎందుకంటే కుజుడు జాబ్ ఇచ్చాడు కానీ అష్టమ స్థానంలో పడిపోయాడు. ఉద్యోగం రావట్లేదు. అంటే ఉద్యోగం చేయలేకపోతున్నారు వీళ్ళు. ఉద్యోగం వచ్చింది కానీ చేయలేకపోతున్నారు. అలాగే కుజుడు మంచి జాబ్ ఇచ్చాడు కానీ శత్రుపరంగా శత్రు స్థానంలో పడిపోయాడు. జాబ్ చేస్తూ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ కూడా శత్రుపరంగా ఆలోచిస్తున్నాం. మనల్ని ఎదుటి వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. కాబట్టి ఈ కుజుడికి రెమెడీ చేయాలి. కుజుడికి ఏం చేయాలి కర్కాటక రాశి వాళ్ళు అంటే చంద్రుడికి కుజుడికి చేయాలి. చంద్రుడికి కుజుడికి అంటే ప్రతి బుధవారము చంద్రుడికి కుజుడికి నవగ్రహాల్లో పూజా కార్యక్రమం. చంద్రుడికి కుజుడికి చంద్రుడి దగ్గర మామూలుగా పూలు పళ్ళు కొబ్బరికాయ ఇన్ని బియ్యము ఇంత పటికి బెల్లము, తర్వాత కుజుడి దగ్గర పూలు పళ్ళు కొబ్బరికాయ ఇన్ని కందులు ఎర్రని పువ్వులు, ఇలా కంటిన్యూగా 7 వారాలు అంటే 7 బుధవారాలు చేయాలి. కుజుడికి మంగళవారం కదండి పూజ చేయాలి ఇవన్నీ కాదు. మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడి అధిపతి కాబట్టి బుధవారం చేయొచ్చు కర్కాటక రాశికి. అలాగే రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహం కూడా చంద్రుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు, ఇంకా నక్షత్రాలను బట్టి మారుతుంటాయి. కుదిరిన వాళ్ళు ఇంకా సోమవారం చేస్తే కూడా చాలా మంచిది. కర్కాటక రాశి చంద్రుడి అధిపతి కాబట్టి. అలాగే సోమవారాలు కనుక బుధవారాలు కనుక ఎవరైనా బిజినెస్ పరంగా బుధవారం చేయొచ్చు, జాబ్ పరంగా సోమవారం చేయొచ్చు. ఈ సోమవారాలు ఈ 2 గ్రహాలకి పూజ చేసుకుని బియ్యము కందులు దానం ఇచ్చి అదే రోజున అమ్మవారికి కుంకుమార్చన, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఇలాగా మీరు అనుకుని ఒక 9 వారాలు 7 వారాలు 11 వారాలు చేసుకోండి. చూడండి మీకు ఖచ్చితంగా మొదటి వారం దానం ఇవ్వండి, మళ్ళీ చివరి వారం దానాలు ఇవ్వండి. మీరు జాబ్లో అభివృద్ధి పొందుతారు. ఒకవేళ కొత్తగా జాబ్ చూస్తున్నామంటే మేము విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాము అని కర్కాటక రాశి ఎవరైనా అంటే వాళ్ళు చంద్రుడు కుజుడుతో పాటు రాహు కూడా చేయండి. విదేశీయానం కలుగు విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే జాబ్ కోసమో చదువు కోసం వెళ్తారు కదా, అప్పుడు మీరు సెటిల్ అవుతారు. అదే రాహు ప్రయాణాన్ని చేయించేటటువంటి కదిలించేటటువంటి గ్రహం. అందు గురించి అలా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే విద్య అయిపోయిన తర్వాత అంటే చదువు కోసం వెళ్ళదలుచుకున్నారో, ఎవరు విదేశాలు వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో కర్కాటక రాశి వాళ్ళు రాహుతో పాటు చంద్రుడు కుజుడికి కూడా చేసుకోవాలి. అప్పుడు ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఒకవేళ కనుక ఎందుకండి ఇలా మేము చేస్తున్నాం కానీ కర్కాటక రాశి వాళ్ళు చాలా మంది జాబ్ చేస్తున్నామని కానీ కుదరట్లేదండి, ఎక్కడ తృప్తి లేకుండా ఉందని కొంతమంది అంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ చేయాలి. అలాగే కుజుడికి చంద్రుడికి రాహుకి దానాలు ఇచ్చి కుదిరితే కనుక దేవి పాశుపత హోమం చేయించండి. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా బాగుంటుంది. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియజెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అంటే జాతక రీత్యా కాకుండా సింహరాశి వాళ్ళకి పేరుని బట్టి కానీ నక్షత్రాన్ని బట్టి కానీ ఇలా ఉంటాయి కదా, సింహరాశి అండి మాది అని చెప్తూ ఉంటారు. కాబట్టి మా మీద ఉండే పేర్లు కానీ లేకపోతే ఈ మఖ పుబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళు కానీ సింహరాశిలో ఉంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు దశమ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి శుక్రగ్రహం ఇస్తాడు. సింహకన్య తుల రిలేషన్ కారకుడు జాబ్ కారకుడు ఒక్కడే.
సింహరాశికి. కాబట్టి ఒక గ్రహం ఎప్పుడూ కూడా ఒక భావానికే కారణం కాకుండా ఒక రాశి వాళ్ళకి 2 రకాల భావాలకి కారణం అవుతారు. ఎవరికైనా సరే. కాబట్టి ఈ 2 రకాల భావాలకి చేసుకుంటూ ఉంటేనే జాబ్‌లో సక్సెస్ అవుతారు. రిలేషన్‌లో సక్సెస్ అవుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడో స్థానానికి అధిపతి అయినటువంటి గ్రహమే ఈ శుక్రుడు. శుక్రుడు గనక వీక్ అయితే బంధుత్వంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బంధుత్వంలో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు ఎదుగుదల కోసం మనం ఎలాగైనా కష్టపడి జాబ్‌లో వృద్ధికి రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రిలేషన్ రీత్యా ప్రాబ్లమ్ వచ్చి జాబ్‌లో ఆగిపోవడం జరుగుతుంది. అంచేత బంధుత్వానికి సంబంధించిన ప్లానెట్, జాబ్ ప్లానెట్ శుక్రుడే. శుక్రగ్రహానికి ఆరాధన చేస్తూ రావాలి. మరి సింహరాశికి ఉద్యోగ కారకుడు శుక్రుడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగంలో ఏదో ఒకటి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కారణం సింహరాశికి అధిపతి సూర్యుడు, ఉద్యోగానికి అధిపతి శుక్రుడు. మరి ఉద్యోగానికి అధిపతి అయినటువంటి గ్రహం శుక్రుడు రవికి కొంచెం శత్రుత్వం ఉంటుంది, పడదనమాట. శుక్రుడు విహీనమైపోతాడు, అంటే కళావిహీనం అవుతాడు. అందు గురించి ఈ జాబ్‌లో ఖచ్చితంగా ఒత్తిడి కలుగుతూ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. తక్కువ సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది శుక్రుడు గనక జాతకంలో బాగున్న వాళ్ళందరూ మంచి స్థితిలో ఉంటే వాళ్ళు ఎక్కువ బాగా లగ్జరీగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? ఒకవేళ జాబ్‌లో గనక వీళ్ళందరూ డెవలప్‌మెంట్ లేక అలాగే ఉన్నారా? సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. రేపొచ్చే ఆదివారం నుంచే స్టార్ట్ చేయండి. సూర్యుడికి, శుక్రుడికి ఆదివారం నాడే చేయాలి. సూర్యుడికి, శుక్రుడికి. సూర్యగ్రహానికి గోధుమలు, పూలు, పళ్ళు, కొబ్బరికాయ, దీపారాధన. శుక్రుడికి బొబ్బర్లు, పూలు, పళ్ళు, కొబ్బరికాయ, దీపారాధన. సూర్యుడికి ఆహ్, రూబీ కలర్ అంటే పింక్ కలర్ వస్త్రము, తర్వాత శుక్రుడికి తెల్లని వస్త్రము. ఇలా 2 గ్రహాలకి పూజ చేసిన తర్వాత 27 ప్రదక్షిణాలు చేసిన తర్వాత బయటకొచ్చి కాళ్ళు కడుక్కొని అప్పుడు సూర్యనారాయణ దండకం పారాయణ చేయండి. లేకపోతే విష్ణుమూర్తికి అష్టోత్తరం చేయించండి. అది కుదరకపోతే ఓం నమో నారాయణాయ మంత్రం ఒక 108 సార్లు జపించుకోండి. లేకపోతే అదే రోజున మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి తులసి మాల సమర్పించండి. పూలమాల ఇవ్వండి. ఆదివారం నాడు. శనివారం కాదు, ఆదివారం ఇవ్వాలి. ఎందుకంటే శుక్రుడికి సంబంధించినటువంటి, సూర్యుడికి సంబంధించినటువంటి రెమెడీ మీకు చెప్పడం జరిగింది. చాలా పెద్ద పెద్ద రెమెడీస్ ఉంటాయి. కానీ అందరూ ఆదరించుకునేటటువంటి రెమెడీస్, చిన్న చిన్న రెమెడీస్ ఇవి అన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంకా బాగా పెద్ద ఉద్యోగం కొట్టాలి, లేకపోతే మనకి ఎందుకు ఇంతలా ఉంది, నా దగ్గర టాలెంట్ ఎక్కువ ఉంది కదా, నేను మంచి గోల్డ్ మెడల్ సంపాదించాను, లేకపోతే పెద్ద టాప్ లెవెల్‌లో ఉన్నాను కదా, నాకెందుకు ఉద్యోగం ఇచ్చే ఇబ్బంది ఉంది అని అనుకున్న వాళ్ళందరూ సూర్య నమస్కారాలు చేయించండి. అలాగే సూర్యుడికి హోమం చేయించండి. అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమం కూడా చేయించుకోవచ్చు. కాబట్టి ఏదైనా వివరాల కోసం మీరందరూ కూడా దీంట్లో మీరు అడగొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ ఇచ్చి అప్పుడు మమ్మల్ని అడిగితే మేము దానికి జాతకరీత్యా ఛార్జెస్ ఉంటాయి. అవి తీసుకుంటాము ఖచ్చితంగా, ఇందులో మొహమాటం లేదు. అలాగే చెప్తాం కూడా. మీరు ఎక్కడున్నా సరే ఈ రెమెడీ మేము ఫోన్‌లో చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు మమ్మల్ని వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియజెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే కన్యా రాశి వాళ్ళు ఉంటారో, ఎక్కడెక్కడ చూస్తున్నారో అందరూ కన్యా రాశి రీత్యా జాబ్ ప్లానెట్ ఎవరు? ఈ వారం మనం అంతా కూడా జాబ్ గురించి చెప్పడం జరుగుతుంది. జాబ్ రీత్యా కన్యా రాశి వాళ్ళకి ఎవరు ఉద్యోగాన్ని ఇస్తారు? అలాగే జాబ్ రీత్యా అని కాకుండా మళ్ళీ మీకు జాబ్ ప్లానెట్ ఎవరంటే కుజుడే కారణం. బుధుడు కారణం. బుధుడు ఎందుకంటే కుజుడు కారణం అయితే ఏంటంటే బంధుత్వ కారకుడు. బుధుడు జాబ్ ఇచ్చేవాడయ్యాడు కన్యా రాశి వాళ్ళకి. అలాగే జాబ్ ప్లానెట్ అయ్యి ఉండి ఆ బుధుడు కనుక బాగుంటే జాతకంలో టెక్నికల్‌గా, మెకానికల్‌గా, మ్యాథ్స్, సైన్స్ ఇలా అన్ని రకాలుగాను కూడా వాళ్ళు మహా తెలివితేటలతో ఉండి
చదువుకున్నా సరే జాబ్ చేయకుండా వృత్తులు, వ్యాపారాలు చేస్తూ ధనం సంపాదిస్తారు. ఇకపోతే బుధుడు గనక ఈ కన్యా రాశి వాళ్ళకి జాతకంలో బాగుంటే అంటే రెండో స్థానంలో ఉంటే ధనం సంపాదిస్తారు. 10వ స్థానంలో బుధుడు ఉంటే టెక్నికల్‌గా, మెకానికల్‌గా మంచి ఇమాజినేబుల్‌గా వాళ్ళు క్రియేటివిటీతో డబ్బులు సంపాదిస్తారు. వాక్చాతుర్యము, అలాగే జ్యోతిష్యము, ఆ తర్వాత లెక్కలు, తర్వాత కన్‌స్ట్రక్షన్ ఫీల్డు, తర్వాత బోటిక్సు, అలంకారాలు, టైలర్సు, ఇవన్నీ డ్రెస్ సెన్స్ ఇవన్నీ ఇచ్చే వాళ్ళందరూ మంచి ఫ్యాషనబుల్‌గా ఉండే వాళ్ళందరూ ఈ బుధుల్లోనే ఉంటారనమాట కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి వాళ్ళకి బుధుడు గనక జాతకంలో బాగోకుండా ఉంటే వాళ్ళ వృత్తిలో సాటిస్ఫాక్షన్ పొందలేరు. మరి వీళ్ళు అనేక రకాల వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వృత్తిలో ఎందుకు సాటిస్ఫాక్షన్ పొందట్లేదు అంటే బుధుడి వల్ల మాత్రమే. ఇంకేమీ లేదు. అంటే బుధుడు మనకేమైనా కనిపిస్తున్నాడా కాదక్కడ. కానీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడికి ఏం చేయాలి? అంటే బుధ గ్రహానికి ఏం చేస్తే మనం ఈ యొక్క రెమెడీ చేయగలుగుతాం? అంటే బుధ గ్రహం యొక్క రెమెడీ ఏం చేయాలి? బుధుడు అంటేనే అలంకార ప్రియుడు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు బుధుడికి మాత్రమే బుధవారాలు పూజ చేయాలి. రాశికి అధిపతి బుధుడే, ఉద్యోగ కారకుడు కూడా బుధుడే అయ్యాడు. ఇంకెవరికి అలా రాడు తొందరగా. కాబట్టి రాశికి అధిపతి బుధ గ్రహానికి అధిపతి అనేటువంటి గ్రహమే ఈ బుధుడే. కాబట్టి జాబ్ రీచ్ చాలా బాగుంటుంది. టెక్నికల్‌గా, మెకానికల్‌గా చాలా యోగాలు ఉంటాయి వీళ్ళకి. ఏదైనా చేయగలుగుతారు. సినిమా ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత రచన చేసేవాళ్ళు, ఆ తర్వాత టెక్నికల్‌గా ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే పత్రికలు, ఎడిటర్లు వీళ్ళందరూ కూడా ఒక క్రియేటివిటీ మీద అంటే చదువుతో కాకుండా క్రియేటివిటీ బతికేస్తుంటారు. వ్యాపారాలు కూడా చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధుడికి పూజ చేయాలి. బుధుడికి పూజ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి బుధవారం కూడా నవగ్రహాల్లో 17 సార్లు ప్రదక్షిణం చేసి బుధుడి దగ్గర పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము, తర్వాత గ్రీన్ యాపిల్స్ అక్కడ పెట్టడం కానీ, పెసలతోటి స్వామివారికి ఇక్కడ నైవేద్యం పెట్టడం కానీ, పెసలు ఉడకబెట్టి పోపేయకుండా ఉత్తి పెసలు నైవేద్యం పెట్టడం కానీ, ఇలా చేస్తూ ఉంటే పూలు, పళ్ళు, కొబ్బరికాయ, పూజ, స్తోత్రము చేసిన తర్వాత వినాయకుడికి, విష్ణుమూర్తికి పూజ చేయాలి. అప్పుడు మీకు ఈ బుధుడు పనిచేయడం మొదలెడతాడు. ఇలా ఒక 9, 8 తర్వాత 11, 16, 17 ఇలా మీ ఇష్టం ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. జాబులో అభివృద్ధి కావాలి మనకి, వ్యాపారం డెవలప్‌మెంట్ అవ్వాలి. అంటే కారణం ఈ బుధుడే కారణం. మరి బుధుడికి చేయడం ద్వారా మనకి ఖచ్చితంగా మన ఆలోచన మారుతుంది, బద్ధకం పోతుంది. చాలా హుషారుగా ఉండడం మొదలెడతాం. హుషారుగా ఉండడం మొదలెడితేనే మనం ఏ జాబ్ చేసినా సరే అందులో అభివృద్ధి చెందుతూ ఉంటాం. దాంట్లో డౌటే లేదు. ఎప్పుడైతే బద్ధకం వచ్చిందో చూద్దాంలే, చేద్దాంలే అని అనుకుంటామో ఇంకా మనకి అన్నీ మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఈ బుధుడి వల్ల ఒక ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే మనిషి కొంచెం పట్టించుకోనితనము, బద్ధకము ఇవన్నీ వచ్చేస్తుంటాయి. మరి బద్ధకం వస్తే ఎలా కుదురుతుంది చెప్పండి? బోలెడు పెట్టుబడి పెట్టి బోలెడు చదువుకున్నాం కదా మరి. ఆ చదువుకున్నప్పుడు జాబ్ చేయాలి కదా! ఆ జాబ్ చేయాలంటే బద్ధకం కొంతమందికి. అందు గురించి ప్రయత్నం చేయకుండా ఏ పని కాదు. ఖచ్చితంగా మనం ఈ బుధ గ్రహానికి, విష్ణుమూర్తికి, వినాయకుడికి పూజ చేయడం ద్వారా జాబ్‌లో మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, వ్యాపారాల్లో ఏం ప్రయత్నాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా నెరవేరడానికి కారణం ఈ బుధ గ్రహమే కారణం. కాబట్టి మరి బుధుడికి ఏం చేస్తే బావుంటుంది? ఇంకా ఎక్కువగా ఏం చేయాలి? నారాయణ హోమం అంటే ఏమిటి? సుదర్శన హోమం. అంటే పెద్ద పెద్ద పూజలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మామూలు పూజలు మీకు చెప్పడం జరిగింది. ఈ బుధ గ్రహానికి చేసుకుంటూ ఉండండి. ప్రతి బుధవారం కూడా చక్కని మనసుతో ఉండండి. అందరితోటి నవ్వుతూ మాట్లాడండి. జాబ్ ప్రయత్నాలు చేయండి. అభివృద్ధి అవుతుందని చెప్పి తెలియజేస్తాం. అలాగే మీ పూజా కార్యక్రమాలు కూడా మీ ముహూర్తాల కోసం కానీ, జాతకాల కోసం కానీ, మీ ఇళ్లల్లో పూజా కార్యక్రమం కానీ, ఏదైనా వ్రతాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ఏదైనా సరే మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు అవసరమైతే మాకు కాల్ చేసి అడగచ్చు. సో సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియజెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః.
తులారాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్రహము జాబ్ ఇస్తారు. అంటే వాళ్ళ ఉన్నటువంటి జాతకంలో రాశి వాళ్ళకి ఉన్నటువంటి విషయం ప్రకారంగానే ఏ గ్రహం జాబ్ ఇస్తుందో దానికి సంబంధించిన ప్రకారంగానే జాబ్ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి జాబ్ కారకుడు చంద్రుడు. చంద్రుడు బాగుంటే వీళ్ళు జాబ్ బాగా చేస్తారు. కాబట్టి చంద్రుడు బాగున్న వాళ్ళందరూ కూడా జాబ్ రీత్యా అంతా బాగుంటుంది. అలాగే చంద్రుడు బాగున్న వాళ్ళందరూ మెడికల్‌గా మంచి బ్రహ్మాండంగా జాబ్ చేస్తూ ఉంటారు. సైకాలజిస్టులు అవుతారు. అలాగే రక్త సంబంధిత వ్యాధుల నిపుణులవుతారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ చంద్రుడికి సంబంధించిన జాబ్స్ అంటే షిప్పింగ్ కంపెనీలో పనిచేయడం, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లు, ఆ తర్వాత సముద్రం మీద ప్రయాణం చేస్తూ జాబ్ చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, వస్త్రాలు నేసేవాళ్ళు, అంటే వస్త్రాలు తయారు చేసేవాళ్ళు, ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మొదలు అగ్రికల్చర్‌లో పనిచేసే వాళ్ళతో సహా ఈ చంద్రుల్లోనే ఉంటారు. ఈ తులారాశి వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. తులారాశి వాళ్ళకి జాబ్ రీత్యా గనక ఇబ్బందొస్తోంది అంటే ఏం చేయాలి? చంద్రుడికి, శుక్రుడికి చేయాలి. ఎందుకంటే శుక్రుడికి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ తులారాశి వాళ్ళకి కష్టాలిచ్చేవాడే శుక్రుడయ్యాడు. అంటే తన ఆలోచన మెయింటైన్ చేసేవాడు, కష్టాలిచ్చేవాడే శుక్రుడు. కాబట్టి శుక్రుడికి ఏం చేయాలి? అలాగే చంద్రుడికి ఏం చేయాలి? కాబట్టి చంద్రుడికి, శుక్రుడికి చేయడం ద్వారా ఏం చేస్తే బావుంటుంది? చంద్రుడికి, శుక్రుడికిను శుక్రవారాలు చంద్రుడికి, శుక్రుడికి పూజ చేయాలి. కాంబినేషన్‌లో చేయాలి. చంద్రుడికి, శుక్రుడికి పూలు, పళ్ళు, కొబ్బరికాయ, అలాగే శుక్రుడికి బొబ్బర్లు, చంద్రుడికి కొంచెం బియ్యం, పటికి బెల్లం కానీ, ఇలా తెల్లని పువ్వులతో పూజ, అలాగే శుక్రుడికి తెల్లని పువ్వులతో పూజ. ఇవన్నీ చేసిన తర్వాత ప్రదక్షిణాలు 20 సార్లు ప్రదక్షిణ చేసి, ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయాలి. అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమం అంటే కొబ్బరికాయ కొట్టొచ్చు, అర్చన చేయొచ్చు. లేతే కుంకుమ పూజ చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి బాగా అలంకారం చేసి శుక్రవారం నాడు కొత్త చీర, అలాగే మంచి పువ్వులు, పళ్ళు, మంచి అలంకారం చేయించి దర్శనం చేసుకోవచ్చు. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి. అలా ఇంకా బాగా చేసుకోవచ్చు. అమ్మవారికి ఒక సహస్రనామంతో కుంకుమార్చన చేయించొచ్చు. ఇంకా బాగా చేయొచ్చు. లక్ష కుంకుమార్చన కూడా చేయొచ్చు. అంటే ఇలాగా శుక్రుడికి బాగా పూజ చేసుకొని శుక్రుడికి జపం చేయించొచ్చు. చంద్రుడికి జపం చేయించొచ్చు. హోమం చేయించొచ్చు. ఇదొక రెమెడీ. దాంతో పాటు చిన్న రెమెడీ అంటే సాధారణంగా మనందరూ చేసే రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా శుక్రుడికి, చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత శుక్రవారాలే చేయాలి. శుక్రవారాలు చేసిన తర్వాత అదే రోజున కాళ్ళు కడుక్కొని అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించండి. తప్పకుండా జాబ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుంది. జాబ్‌లో డెవలప్‌మెంట్ అంటే ఏమిటి? మనం జాబ్ గురించి చూస్తున్నాము. ఈ జాబ్ వదిలేద్దాం. ఇంకో జాబ్ చేద్దాం. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కదా! ఇంకో జాబ్ చూద్దాం. దిగులు పడకుండా మనం ప్రపంచంలో తిరగడం నేర్చుకోవాలి. జాబ్ రావాలంటే ఎలా వస్తుంది? ఎవరైనా జాబు నేను ఇలాగ శుక్రుడికి పూజ చేశానండి అంటే జాబ్ ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు. కాబట్టి మనం ఆలోచనని మార్చుకోవడానికి, మన ఆలోచనని బలపరుచుకోవడానికి చేసేటటువంటి డివోషనల్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ పూజ అన్నారు. ఒక ధైర్యం రావడానికి, ఒక మనకు ఉత్తేజం కలగడానికి. మనం జాబ్‌లో ఈ వర్కు కొత్తగా జాయిన్ అయ్యాము. 6 నెలలు అవుతుంది. వాడు చెప్పినట్టు మనం చేయలేకపోతున్నాం. అంటే మనకు ధైర్యం వస్తుంది ఖచ్చితంగా మనకి ఈ శుక్రగ్రహానికి మనం చేశాం కదా! జాబ్ ప్లానెట్ చంద్రుడు అదే కదా! కాబట్టి ఇది ఖచ్చితంగా చేసి చూద్దాం. మనం ఎందుకు చేయలేమని చెప్పి మనం పెద్ద ఓనర్ దగ్గర మంచి పేరు కొట్టేసే అవకాశం ఉంటుంది. ఇది సరిపోదా జాబ్ డెవలప్‌మెంట్ అంటే? వస్తుంది కదా మరి. మనకి జాబ్ డెవలప్‌మెంట్ అంటే ఎవరికైనా సరే వృత్తి డెవలప్‌మెంట్ అంటే మనకున్నటువంటి ఇంటర్నల్లీ మనకి ఏం టాలెంట్ ఉందో, ఆ టాలెంట్‌ని బట్టే జాబ్ వస్తుంది తప్ప, ఆ టాలెంట్‌ని బట్టే వ్యాపారం చేస్తాం తప్ప, మనం సంపాదిస్తాం తప్ప, ఊరికే కష్టపడకుండా మాత్రం ఏమైనా వస్తుందా? రాదు. అందుకే మనం ఏం చేయాలి? మనం తెలుసుకుంటున్నాం. అంటే తులారాశి వాళ్ళకి ఏ గ్రహం ఉద్యోగం ఇస్తారు? అంటే శుక్రుడు కష్టాలిచ్చేవాడు. చంద్రుడు జాబ్ ఇచ్చేవాడు. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన రెమెడీ చేద్దాం ఎక్కడికో వెళ్ళిపోకుండా.
ఎందుకు కాదు చెప్పండి చూద్దాం. కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత, శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? అమ్మవారే కదా మరి. లక్ష్మీదేవి ఉంటుంది, దుర్గా అమ్మవారు ఉంటుంది. ఇలా అన్ని రకాల అమ్మవార్లకి చేసుకోవచ్చు. అలా ఎవరైతే రెమెడీ చేస్తారో, తర్వాత కేజీంపావు బియ్యము, కేజీంపావు బొబ్బర్లు దానం ఎవరైతే ఇస్తారో, వాళ్ళకి ఆ రోజు పూజా కార్యక్రమం అయినట్టు లెక్క. ఇలా మీరు కొన్ని వారాలు అనుకుని, మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉండండి. ఇంకోటి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే ఎందుకు డెవలప్‌మెంట్ కాదో మీకే తెలుస్తుంది. మీలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏమిటి? ప్లస్ పాయింట్స్ ఏంటి? అని మనం తెలుసుకోగలుగుతాం. సైకలాజికల్లీ మనం తెలుసుకోవడానికి చేసే యాక్టివిటీయే ఇది అని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి మీ యొక్క పూజా కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, ముహూర్తాలు కానీ, అయితే జాతకరీత్యా పెళ్ళికి మీరు చూస్తున్నటువంటి సంబంధాల్లో మ్యాచింగ్ వస్తే దానికి సంబంధించిన జాతకం సరిపోతుందా అనే కానీ మనం జాతకరీత్యా మీకు సలహాలు ఇవ్వగలుగుతాము. అలాగే మీ జాతకం పూర్తిగా చెప్పగలుగుతాము. ఇందులో మీరు ఈ రెమెడీ చేసుకుంటూ అందరికీ తెలియచెప్పండి. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియచెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ ఎవరు? వృశ్చిక రాశి నుంచి జాబ్ ప్లానెట్ సూర్యగ్రహం. సూర్యుడు బాగున్న వాళ్ళందరూ వృశ్చిక రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి జాబ్‌లో డెవలప్‌మెంట్ అవుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శత్రు కారకుడు కూడా కుజుడే. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు శత్రు కారకుడు, అలాగే సూర్యుడు జాబ్ కారకుడు. రవి కుజులు ఇద్దరు మిత్రులే. అందుచేత ఎవరికైనా సరే ఈ సూర్యగ్రహం గనక జాతకంలో బాగున్న వాళ్ళకి మంచి జాబ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుంది వాళ్ళకి. జాబ్ రీత్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారవంతమైన జాబులు చేసుకుంటూ పోతారు. ఒకవేళ గనక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా 4వ స్థానంలో ఉన్నటువంటి శని సరిగ్గా లేకపోతే, 4వ స్థానం అంటే విద్యాకారకుడు. వీళ్ళు ఉద్యోగాలు సరిగ్గా చేయలేరు, వ్యాపారాలు సరిగ్గా చేయలేరు. మాట వినలేరు, అలాగే మిగిలిపోతూ ఉంటారు. అంటే పెద్ద పేరు సంపాదించిన వాళ్ళు మిగిలిపోతారు, పేరు సంపాదించకుండా ఉన్నవాళ్ళు మిగిలిపోతారు. వాళ్ళకి కొంచెం మంచి పేరు వస్తుంది, వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అంటే తేడా. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి శత్రుకారకుడైనటువంటి కుజుడికి చేయాలి, అలాగే ఉద్యోగకారుడైనటువంటి రవికి చేయాలి. రవి కుజులకి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే వీళ్ళ 2 గ్రహాలకి కూడా వృశ్చిక రాశి వాళ్ళు పూజా కార్యక్రమాలు కానీ, దానం ధర్మం కానీ, సూర్యనారాయణ దండక పారాయణం కానీ, సూర్య నమస్కారాలు కానీ, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ, సుబ్రహ్మణ్య దర్శనం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, అధికారం రీత్యా డెవలప్‌మెంట్ ఉంటుంది. ప్రమోషన్స్ అంటే ఏదైనా సరే ఉద్యోగంలో ఏముంటాయంటే ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, వృత్తిరీత్యా కానీ, లేపోతే ఏదైనా ఎవరైనా అంటే ఉద్యోగంలో నాకంటే ముందెళ్ళిపోతున్నారు వీళ్ళు, కానీ ఇలా ఉండిపోతున్నాను అనుకునేవాళ్ళు గానీ, ప్రమోషన్స్ ఆగిపోతున్నా సరే, వీళ్ళందరికీ కూడా ఈ కుజుడే కారణం, రవే కారణం. కాబట్టి సూర్యుడికి, కుజుడికి పూజా కార్యక్రమాలు చేసుకోండి. ఎలా చేయాలో చెప్తాను. ప్రతి ఆదివారము లేక మంగళవారాలు రవికి, కుజుడికి అంటే సూర్యుడికి, కుజుడికి పూలు, పండ్లు, కొబ్బరికాయ, తర్వాత దీపారాధన, ఎర్రని వస్త్రాలు 2 రవికి, కుజుడికి కూడా ఇలా పూజా కార్యక్రమాన్ని చేసి కందులు, గోధుమలు దానం ఇవ్వండి. దానం ఇచ్చి నవగ్రహాల్లో 27 సార్లు ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కొని అప్పుడు బయటకొచ్చిన తర్వాత ఈశ్వరుడికి అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయించుకోండి. అప్పుడు మీకు ఏదైతే మనం ఎవరినైతే మనం మెయిన్ గ్రహాన్ని పూజ చేస్తున్నామో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని అంటే ఏంటి అధిష్టాన దేవతలు ఉంటారు కదా! వాళ్ళకి కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే కొడుకు, కూతురు అనగానే అధిష్టాన దేవతలు ఎవరంటే తల్లిదండ్రులు వాళ్ళకి. అలాగే ఒక విద్యార్థి అనగానే అసలు విద్యకి కారణమైనటువంటి దేవుడు ఎవరంటే గురువుగారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఒకళ్ళకొకళ్ళు సక్సెస్ అవుతున్నారంటే పక్కన ఇంకొకళ్ళు ఉంటారనమాట. అంచేత
ఈ సూర్యుడికి, కుజుడికి ఈశ్వరుడికి అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన. ఇలా ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో కొన్ని వారాలు మీరే అనుకుని, అప్పుడు జాబ్ ప్రయత్నం చేయండి. ఒకవేళ జాబ్ చేస్తున్నారా? అందులో డెవలప్‌మెంట్ లేదా? అది ఖచ్చితంగా అవుతుంది. మీ ఆలోచన బట్టి ఉంటుంది. అంతేకాని మనం ఇలాగా సూర్యుడికి, కుజుడికి 2 కొబ్బరికాయలు కొట్టామండి, బోలెడు డబ్బులు ఖర్చయిపోయాయండి అంటే కుదరదు. ఖర్చు అది పెద్ద ఆఫ్టర్ ఆల్ ఖర్చు ఇదంతా కూడాను. ఒక టిఫిన్ చేసినటువంటి ఖర్చు కూడా కాదు. మరి మామూలుగా జనరల్‌గా చెప్తున్నాను నేను. గ్రాంథిక భాషలో కాకుండా. ఏవండీ ఇలా నేను ప్రతి వారం చేస్తే నాకు జాబ్ ఎవడు ఇవ్వట్లేదని జాబ్ ట్రై చేయట్లేదండి అంటే, నువ్వు ట్రై చేయకుండా జాబ్ రాదు. అలాగే నువ్వు కష్టపడకుండా డెవలప్‌మెంట్ రాదు ఇందులో. అంతేగాని మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని బాగు చేసేయడానికో, లేపోతే ఏదైనా చెప్పడానికి మామూలుగా శాస్త్రరీత్యా కొంతమందికి తెలియని వాళ్ళుంటారు. వాళ్ళకి ఈ యొక్క పాయింట్ అర్థం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలన్నీ చెప్పడం జరుగుతుంది తప్ప, లేకపోతే మాత్రం దీంట్లో ఎవరో బాగు చేస్తారు అని మాత్రం కాదు. శాస్త్రరీత్యా, ధర్మరీత్యా అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏవైతే ఒక రాశి వాళ్ళకి ఏ గ్రహం ఏమిస్తారనేటటువంటి టాపిక్‌లో కొత్తగా మీకు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు పాటించి ఒక ప్రయత్నం చేయండి. మీకు బాగుంటే మీరే సుఖం అనుభవిస్తారు. లేకపోతే అదే జాబ్ చేసుకుంటూ ఉంటారు. దీంట్లో వచ్చే నష్టమేం లేదు. కాబట్టి ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం పట్టుదల కానీ, వాదించే తత్వం కానీ, మొండి పట్టుదల గాని వదిలేస్తే ఉద్యోగంలో మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకంటే కూడా బయట వాళ్ళనే వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు కాబట్టి, అటువంటి విషయాలు వదిలేయండి. ఇంట్లో వాళ్ళు నమ్మడం చూసుకోండి. మీకు అన్నీ జరుగుతాయి. శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియచెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి గురుడు అధిపతి. ధనుస్సు రాశి వాళ్ళకి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి గురుడు అధిపతి అయ్యుండి, మరి గురుడు బాగుండాలి జాతకంలో. అలాగే ఉద్యోగ కారకుడైనటువంటి గ్రహం బుధుడవుతాడు వీళ్ళకి. మళ్ళీ అంటే ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహం బుధుడవుతాడనమాట ధనుసు రాశి వాళ్ళకి. అలాగే వివాహం చేయించే గ్రహం కూడా బుధుడే. కాబట్టి 7వ నంబర్‌కి, 10వ నంబర్‌కి అధిపతి బుధుడయ్యుండి, బుధుడు గనుక జాతకంలో బాగున్న వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ సంపాదన కలిగి ఉంటారు. ఒకవేళ గనక వీళ్ళు చదువయిపోయిన తర్వాత సరైనటువంటి సకాలంలో వీళ్ళకి మంచి జాబ్ వస్తుంది. అదే గనక గురుడు వీక్ అయ్యి, బుధుడు వీక్ అయ్యి ఉన్నాడంటే, అంటే విద్య బాగా వచ్చినా సరే చాలామంది జాతకాల్లోనూ ఉద్యోగం ఇచ్చే గ్రహం మాత్రం నీచపడిపోయి ఉంటుంది. ఇదొక పాయింట్. విద్య బాగా వచ్చేసిందండి మా అబ్బాయికి, మా అమ్మాయికి మేము బ్రహ్మాండంగా చదివేశారండి. కాలేజీ ఫస్ట్ వచ్చాను. స్టేట్‌లో మొత్తం ఫస్ట్ వచ్చేసారండి అనుకోవచ్చు మనం. కానీ ఉద్యోగం చేసే గ్రహం గనక వీక్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం చేయరు. ఉద్యోగంలో ఇబ్బందులొస్తుంటాయి. ఉద్యోగం చేస్తారు కానీ ఇష్టం లేకుండా చేస్తారు. వ్యాపారం చేయాలని కోరికలుంటాయి. ఇవన్నీ కాదు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఈ ధనుసు రాశి వాళ్ళు గనక బాగా సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి కారణమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి, బుధుడికి పూజ చేసుకోవాలి. అలాగే గురుడికి చేయాలి. అంటే ధనుసు రాశి వాళ్ళకి 2 గ్రహాలు. గురుడు, బుధుడు. ఈ 2 గ్రహాలకి కూడా బుధవారాలు బుధుడికి, గురుడికి పూజ చేసి, అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత శనగలు, పెసలు దానం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వినాయక స్వామి వారికి అభిషేకం చేయొచ్చు. అలాగే దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించండి. ఇలా ఎవరైతే ఈ గురువుకు సంబంధించినటువంటి ధనుసు రాశి వాళ్ళు ఉంటారో వీళ్ళకి కొంచెం మొహమాటం చాలా ఎక్కువ ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి సాధారణంగా అందరితో కలవరు. ఆ కలవకపోవడం వల్ల వచ్చేటటువంటి గ్యాపే జాబ్‌లో కూడా లేటు. వ్యాపారాలు చేయలేరు వీళ్ళు. వ్యాపారాలు చేయాలంటే అందరితో కలవాలి, హుషారుగా ఉండాలి, తిరగాలి. అందు గురించి ఇవన్నీ చేయలేరు వీళ్ళు. అంచేత ఏం చేయాలంటే గురుడు అంటే గురుడధిపతి ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలి? చక్కగా తనకు నచ్చినట్టు బాగా చదువుకోవాలి.
కూర్చుని చేసే బ్యాంకింగ్ ఉద్యోగాలు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, తర్వాత ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఒక సంస్థకి అధికారిగా ఉండేవాళ్ళు, విద్యా సంస్థలు పెట్టేవాళ్ళు, ఒక మంచి సంతకం పెట్టి డబ్బులు తీసుకునేవాళ్ళు, గవర్నమెంట్ సొమ్ము తినేవాళ్ళు అందరూ ధనుసు రాశిలో పుడతారు. కానీ కొన్ని వితండవాదం చేసేవాళ్ళు కూడా ఇందులో ఉండడం వల్ల జాబ్‌లో దెబ్బలు తింటూ ఉంటారు. అంటే ఏంటి? జాబ్‌లో అన్‌స్టెబిలైజ్డ్‌గా ఉండడం. ఆ జాబ్ నాకు ఇష్టం లేదని వదిలేయడం. కొన్నాళ్ళు ఖాళీగా కూర్చోవడం. నాకు నచ్చిన జాబ్ రాలేదు నేను చేయనని చెప్పేసి 4 ఏళ్ళు ఖాళీగా కూర్చుంటారు. పెళ్ళికి ఆలస్యం అయిపోతుంది. రకరకాల గొడవలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ గురుడికి, బుధుడికి పూజ చేసుకుంటూ దక్షిణామూర్తికి కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ, వినాయకుడికి కానీ, ముగ్గురికి కానీ ఇలా చేసుకుంటూ వెళ్తే శనగలు, పెసలు కూడా దానం ఇవ్వండి. మీకంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ జాబ్ రీత్యా చెప్పినటువంటి రెమెడీ ఈ ధనుసు రాశి వాళ్ళు చక్కగా ఆచరించి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకు కాదు చూద్దాం. ప్రయత్నం చేయకుండా ఏం జరుగుతుందిలే అనుకుంటే అసలు ఇది పనికిరాదు. మీకు అంత అవసరం మాకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. కానీ దీంట్లో మీకు పనికొచ్చే విషయాలు ఏంటంటే చిన్న రెమెడీస్ అన్నమాట. పెద్దగా చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు హోమాలు, యజ్ఞాలు, జపాలు చేసుకోవచ్చు. మెల్లగా జాబ్ ఎలాగైనా బాగుండాలి. మా దగ్గర ధనం లేదండి, ఎక్కువ ఖర్చు పెట్టలేము అన్న వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని కూడా సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మీ యొక్క రెమెడీస్ అంటే పూర్తిగా జాతక వివరణ తెలుసుకునే వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మాకు ఫోన్ చేసి చెప్పి అలాగే మీకు ఎప్పుడు మాకు ఖాళీ ఉంటుందో చెప్తాం. దాన్ని బట్టి పూర్తి జాతక వివరణలతో పాటు రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఇంట్లోనే మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న గుడిలోకెళ్ళి కూడా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు కానీ, పూజలు కానీ, మీ ఇంట్లో సంబంధాలు చూస్తుంటే కూడా ఆ జాతకరీత్యా రెమెడీస్ కానీ, ఏదైనా సరే ఒక జ్యోతిష్ శాస్త్ర సందేహాలన్నీ కూడా మమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి యోగం ఉంది. కొంచెం పట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ పట్టింపుతనమే తక్కువ వీళ్ళకి. చాలా స్మూత్‌గా ఉంటారు. ఎవరితో కలవలేరు. కొంతమంది బాగా కలుస్తారు. కొంతమంది కలవరు. కలవలేని వాళ్ళు 60%లో అంటే 100%లో ఒక కలిసేవాళ్ళు 20% ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. వితండవాదం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా మేము చెప్పిన రెమెడీ చేయండి. తప్పకుండా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియచెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇకపోతే మకర రాశి వాళ్ళకి అధిపతి శని. మరి మకర రాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఎవరండి? అంటే జాబు అంటే ఎవరిస్తారు అంటే ఉద్యోగంలో ఇంటర్వ్యూ చేసేవాడు ఇస్తాడు జాబు కాదనట్లేదు. కానీ మన జాతక రీత్యా ఎవరిస్తారు? జాతక రీత్యా శుక్రగ్రహం జాబ్ ఇస్తారు వీళ్ళకి. కాబట్టి మకర రాశి వాళ్ళకి సరైనటువంటి ఆలోచన గనక ఉంటే ధనం బాగా సంపాదిస్తారు. అలాగే జాబ్ కూడా చేస్తారు. కొంతమంది ఈ 2 విషయాల్లోనూ కూడా ఎవరి దగ్గర జాబ్ చేయకుండా తను సొంతంగా చేయాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గానీ, ఐరన్ డిపార్ట్మెంట్ గానీ, ఇలాగా కన్‌స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ గానీ, ఇలా దీంట్లో సంబంధించినటువంటి కంపెనీలు పెట్టడం కానీ, ఈ మకర రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి మకర రాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఇబ్బంది ఎందుకొచ్చిందండి? కొంతమంది ఉంటారు కదా! మరి అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు. మకర రాశి వాళ్ళు గనక శుక్రుడు గనక నీచపడిపోతే, నీచపడ్డం అంటే పవర్ తగ్గితే జాబ్‌లో ఇబ్బందొస్తుంది. అది మనం జాతకంలో చూసుకోవచ్చు. జనరల్‌గా రాశి వాళ్ళకి ఈ గ్రహం జాబు అని తెలుస్తుంది. మరి లగ్నాలు వేరు, రాసులు వేరు. కాబట్టి జనరల్‌గా మనం చెప్పుకునేది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి అంటారు కదా! అలా ఇది చెప్పడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఇది జాబ్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని విషయాలు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ జాబ్ రీత్యా గనక మకర రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటే శనేశ్వరుడికి, శుక్రుడికి పూజ చేయాలి. శనేశ్వర స్వామి వారికి జపం కానీ, దానం కానీ, హోమం కానీ, లేకపోతే శనేశ్వర స్వామి వారికి శుక్రుడికి జపం కానీ, దానం కానీ, లేకపోతే శుక్రుడికి బొబ్బర్ల దానం, శనేశ్వరుడికి నువ్వుల దానం, ఇలా ప్రతి శుక్రవారము చేయాలి. శనివారం కాదు, శుక్రవారం చేయాలి. శనికి శుక్రవారం ఏంటండి? అది కాదు లెక్క. ఈ రెమెడీ అంతే. కాబట్టి శుక్రవారం నాడు జాబ్ గురించి చేసే పూజ శనికి, శుక్రుడికి చేయాలి. రాశికి అధిపతి, మనం వృత్తి చేయడానికి అధిపతి, వృత్తి కావాలని అధిపతి, వ్యాపారం చేయడానికి అధిపతి, ఒక కర్మ చేయడానికి అధిపతి, డబ్బులు సంపాదించడానికి కారణమైనటువంటి అధిపతి ఎవరు? శుక్రుడు. కాబట్టి ఏం చేయాలి? విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చేయాలి రెమెడీ. అంటే శుక్రుడికి బొబ్బర్లు దానం ఇచ్చిన తర్వాత
శనేశ్వరుడు నువ్వులు దానం ఇచ్చిన తర్వాత, ఆ పూజలు అయిపోయిన తర్వాత బయటకొచ్చి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ రావాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి జాబ్‌లో ఖచ్చితంగా డెవలప్‌మెంట్ ఉంటుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. అలాగే సంపాదన తగ్గిన వాళ్ళకి సంపాదన పెరుగుతుంది కూడా. ఇందులో ఈ శనేశ్వరుడు, శుక్రుడు మెయిన్ కారణం శుక్రుడే. ఎవరికి? మకర రాశి వారికి. కాబట్టి ఈ శుక్రుడు వల్ల మంచి జాబు, విదేశీయానం కూడా కలుగుతుంది. విదేశాల్లో ఉండి బాగా సంపాదించే వాళ్ళు కూడా ఈ శుక్రుడు బాగున్న వాళ్ళే ఉంటారనమాట. కాబట్టి శుక్రగ్రహం బాగుండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి కొంచెం మాట పట్టింపు కానీ, లేకపోతే ఏదైనా ఎవరైనా చెబితే వినే తత్వం కానీ ఉండదు. అంచేత కేర్‌లెస్‌గా జాబ్ చేస్తూ ఉంటారు. ఈ కేర్‌లెస్ ఎప్పుడైతే జాబ్‌లో మనం చూపిస్తామో, మరి అక్కడ కూర్చోబెట్టినటువంటి కుర్చీలోనే ఉండిపోతాడు. అంతే మరి కేర్‌లెస్‌గా ఉన్నారు. టీమ్ లీడర్ వచ్చాడు, లేకపోతే ఓనర్ వచ్చాడు, కంపెనీ ఓనర్ వచ్చాడు, లెక్చరర్ వచ్చాడు, టీచర్ చెప్తున్నాడు. ఇలా చెప్పినప్పుడు వీడు చెప్పేదేంటి, నేను కష్టపడుతున్నాను, డబ్బు సంపాదించుకుంటున్నాను అని చెప్పి పొగరుతో కొంతమంది ఉంటాం. అది పొగరు కాదది. వీళ్ళకి నచ్చినటువంటి గుణం. మనకు నచ్చినటువంటి గుణం వాళ్ళకి పనికిరాదు. అంచేత గుణాన్ని మార్చేద్దాం. మనం మంచి మంచి ప్రమోషన్‌లు, మంచి మంచి జాబులు, ఆ తర్వాత మంచి మంచి డెవలప్‌మెంట్‌లు అన్నీ పొందుదాం అని చెప్పి మనందరం అనుకోవాలి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఇంత యోగం ఉంది మరి. ఆ యోగాన్ని తెచ్చుకునే తత్వం మనలోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఈ శనికి, శుక్రుడికి పూజ చేసుకుంటూ తర్వాత లక్ష్మీదేవికి, నారాయణుడికి చేస్తారో, ఇలా కంటిన్యూగా రెమెడీ చేస్తారో వాళ్ళకి తప్పకుండా జాబ్‌లో బావుంటుంది. మిగతా వివరాల కోసం ఏదైనా జాబ్ రీత్యా ఇంకా బాగా తెలుసుకోవాలి, ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే, అప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు మాకిస్తే మేము పూర్తి జాతకాన్ని మీకు వివరించి చెప్తాము. అలాగే రెమెడీస్ కూడా చెప్తాము. మీ ఇంట్లో శుభకార్యాల నిమిత్తం కూడా మమ్మల్ని సంప్రదించొచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జాతకరీత్యా అంటే గోచారరీత్యా గానీ, జాతకరీత్యా గానీ కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు కదా! వీళ్ళందరూ మరి ఎలా? అంటే వీళ్ళందరికీ జాబ్ రీత్యా ఎలా ఉంటుంది? అంటే జాబులు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. కొంచెం 22, 23, 24 వయసు దాటగానే జాబులు చేస్తూ ఉంటాము, వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి చేయాలి కదా బతకడానికి. కాబట్టి ఇందులోనే చాలామంది డెవలప్‌మెంట్ గురించి కొంచెం ఏదైనా సంపాదించుకోవాలి. కొంచెం ఏదైనా పిల్లలకి అక్కరకు తీసుకురావాలి. లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి. ఒక చిన్న బంగారం కొనుక్కోవాలి. ఇలా ఆశలు అందరికీ ఉంటాయి. మరి కుంభరాశి వాళ్ళకైనా కానీ, ఏ రాశి వాళ్ళకైనా గానీ జాబు, వృత్తి, వ్యాపారం బావుంటేనే ఇవన్నీ చేయగలుగుతారు. మరి బాగుండాలంటే ఎలా? ఎలా తెలుసుకుంటాం మనం? మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. కొంతమందికి ఆ పేరుని బట్టి నడుస్తూ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారని పెట్టారు. మరి ఇప్పుడు మనం తెలుసుకున్న కారణాలు ఏంటసలు? ఈ కుంభరాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ కుజుడు. కుజుడు జాబ్ ఇస్తాడన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకి ఖర్చు పెట్టించేవాడు కూడా శనే. కాబట్టి జాబ్ ప్లానెట్ కుజుడయ్యాడు కాబట్టి, ఈ జాబ్ రీత్యా బాగుండాలంటే మనం ఏం చేయాలి? కుజుడికి పూజ చేయాలి. అలాగే శనికి పూజ చేయాలి. ఏ వారం చేయాలి? మంగళవారాలు చేయాలి. ఇదే దీంట్లో విచిత్రంగా మరి మంగళవారాలు శనికి, కుజుడికి పూజ చేయాలి. చేస్తూ నువ్వులు, కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. లేకపోతే హనుమంతుడికి ఆకు పూజ కార్యక్రమం కానీ, హనుమంతుడికి మన్య సూక్త పారాయణం కానీ, హనుమంతుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏదైనా చేయొచ్చు. ఎప్పుడు ఈ కుజుడు కనెక్షన్ ఉన్న వాళ్ళకి. మరి కుంభరాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఓకే. మళ్ళీ జాబ్ బావుందండి. కానీ ఎందుకో అనవసరంగా ఖర్చులవుతాయండి. అంటే శనికి చేయాలి. ఇదే రెమెడీ చేయాలి మళ్ళీ. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి పూజా కార్యక్రమం ఓన్లీ జాబ్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. జాబో, వ్యాపారమో, వృత్తో ఏదో ఒకటి సంపాదన పరంగా. దాంట్లో ఏం చేయాలంటే కుజుడికి మంగళవారాలు, శనికి కూడా మంగళవారాలే. నవగ్రహాల్లో 19 సార్లు ప్రదక్షిణం చేయండి.
చేసి 2 చోట్ల అంటే కుజుడి దగ్గర దీపారాధన, శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయండి. 2 చోట్ల అష్టోత్తరాలు చెబుతూ పూజ చేయండి. కుజుడి దగ్గర కందులు ఒక కేజీంపావు పెట్టి ఆయనకు చూపించి బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వండి. శనేశ్వరుడి దగ్గర కేజీంపావు నువ్వులు అక్కడ పెట్టి ఆయనకు చూపించి బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వచ్చు. ఎవరైనా ముందు తీసుకుంటారేమో అడిగి ఆలయంలోకి వెళ్ళి ఎంత తీసుకుంటారో అడిగి అప్పుడు దానం ఇవ్వడం నేర్చుకోవాలి. మనకు తోచినట్టు రూపాయో, రూ. 10 అందులో పెట్టి మీరు ఇచ్చినట్టు తీసుకోండి అంటే ఇది కుదరదు. ఇలా చేయకూడదు. కాబట్టి దానం అనే దానికి కూడా మనం కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం దానం ఇస్తున్నాం అంటే మన దోషం పోవడానికి తప్ప ఇంకొకరిని బాగు చేయడానికి కాదు. ఇది ఎక్కడైనా తెలుసుకోండి. ఒక బ్రాహ్మణ దగ్గరే కాదు. మనం బయటికెళ్తున్నాం ఎవరికో దానం ఇచ్చేస్తున్నాం. ఒక ఇడ్లీ పొట్లం కొని దానం ఇచ్చాం. అయితే బట్టలు దానం ఇచ్చేసాం. మనం గొప్పలు చూపించుకోవడానికో, లేకపోతే మన పాపాలు పోగొట్టుకోవడానికో దానం ఇస్తున్నాం కానీ, వాడిని బాగు చేద్దామని మాత్రం కాదు. ఈ విషయం అయితే అస్సలు ఒప్పుకోకూడదు. నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నిన్నెవడు ఇమ్మని అడగలేదు కదా! మనం ఇస్తున్నాం. అలాగే ఏదైనా సరే గ్రహ దానాలు ఇచ్చేటప్పుడు కూడా ముందు ఆ వృత్తికుడినో, బ్రాహ్మణుడినో అడిగి ఇలా ఇలా వస్తామండి. ఇలా తీసుకుంటారా? ఎంత తీసుకుంటారు? ఏంటి? అడిగి రీజనబుల్‌గా మాట్లాడుకొని అప్పుడు దానాలు ఇవ్వాలి. ఏదో ఇచ్చేసాం కదా అని 100 చేతిలో పెట్టి మనం గొప్పలు చాటుకోకూడదు. ఇది మాత్రం మొహాటం లేకుండా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చినప్పటికి అన్నీ వెనక్కి చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ దానాలు ఇచ్చేటప్పుడు కూడా మంచి సంతృప్తిగా అంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం, లేకపోతే మీరిచ్చేస్తే వాళ్ళు తీసుకొని ఇది కాదు లెక్క. నీకు ఒక లెక్క ఉంటే ఆ లెక్క మాట్లాడుకొని ఇవ్వడమే. ఇది అర్థం. మరి కుంభరాశి వాళ్ళు గనక ఈ ప్రతి శనివారము కూడా, మంగళవారం కూడా వారాలు పాటిస్తూ మంగళ శనివారాలు పాటించండి. ఈ పూజలు చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు ఉద్యోగరీత్యా డెవలప్‌మెంట్ ఉంటుంది. కష్టపడే గుణం వస్తుంది. శత్రు రోగాలు పోతాయి. జాబ్‌లో డెవలప్‌మెంట్ ఉంటుంది. మీ యొక్క జాతక సమస్యల గురించి తదితరంగా మాకు సంప్రదించవచ్చు. మీకు అందులో నంబర్ వస్తుంది. కాల్ చేసి అడగొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలియజెప్పండి. జాతక వివరాల గురించి సంప్రదించండి. మీనరాశి. చివరి రాశిది మేన రాశి. మనం మేన రాశి వాళ్ళకి గోచారం ఎలా ఉంటుందో, జాతకం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవట్లేదు ఇప్పుడు. మనం కొత్త పాయింట్ ఏంటంటే, మేన రాశి వాళ్ళకి జీవితాంతము జాబుల రీత్యా ఎలా ఉంటుంది? ఏం చేసుకోవాలి? ఇది ఒకటే టాపిక్. ఇది తెలుసుకోవడంలో మనకేం తప్పులేదు. ఎందుకంటే మేనరాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ శనేశ్వరుడు. మీన రాశి వాళ్ళకి జాబ్ ప్లానెట్ గురుడు అన్నమాట. శనేశ్వరుడు ఏం చేస్తాడు? లాభాలు తెచ్చిపెడతాడు. అలాగే ఖర్చులు పెట్టిస్తాడు. మకరం, కుంభం, మీనం. కాబట్టి మకర కుంభాలు లాభాలు ఖర్చులు పెట్టించేవాడు. జాబ్ ఇచ్చే గ్రహం ఎవరంటే గురుడే మళ్ళీ. కాబట్టి గురుడు బాగుంటే వీళ్ళందరికీ మంచి జాబ్ చేస్తారు. గురుడు బాగున్న వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా మంచి గౌరవప్రదమైనటువంటి జాబులు చేస్తారు. చూడండి రాజకీయ నాయకులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద గవర్నమెంట్ అథారిటీస్‌లో ఉన్నవాళ్ళు గానీ, వీళ్ళందరూ గవర్నమెంట్ పనులు ప్రతి ఒక్కడికి కావాలి కదా మరి. అందులో అధికారులుగా ఉండి ఉంటారు. విద్యా సంస్థలు నిర్మించేవాళ్ళు గానీ, విద్యలు దానం చేసేవాళ్ళు కానీ, ఫ్రీగా విద్యను చెప్పేవాళ్ళు గానీ, గురువులు అంటే ఇటువంటి జాబు కనెక్టివిటీ ఉన్న వాళ్ళందరూ అసెంబ్లీలో పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ గురు బలం ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. అయితే ఈ గురుబలం బాగుంది. కానీ దాంతోటి రాహు కలవడం వల్ల, రాహు దృష్టి తగలడం వల్ల ఈ వృత్తుల్లో అన్యాయాలు చేస్తూ పట్టుబడి మళ్ళీ నిందింపబడుతూ ఉంటారు. అది కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని సంతోషం కాకుండా వచ్చిందని సద్వినియోగం చేయాలి కదా మరి. ఆ సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఇందులోనే పుడతారు. ఈ గురుడు బాగోకపోతేనే జాబులు అతనులు వచ్చేస్తాయి. మరి ఈ జాబ్ మనం ఎవరి గురించి చేస్తున్నాం? అసలు ఏ జాబ్ అయినాను? ఎవరిని బాగు చేయడానికి చేస్తున్నాము? మనల్ని మనం బాగు చేసుకోవడానికో, మనం బతకడానికో చేస్తున్నాం. మరి ఇంకొకరిని ఉద్ధరించినట్టు ఎందుకు ఫీల్ అయిపోతున్నాం ప్రతి ఒక్కడు? ఈ ఫీలింగ్ వదిలేద్దాం. గురుడు గనక బాగుంటే జాతకంలో మంచి మంచి జాబులు చేస్తారు. గురుడు వీక్ అయిపోతే జాబ్‌లో ఆటంకాలొస్తాయి, అపనిందలొస్తాయి, జాబ్ వదిలేసే తత్వం వస్తుంది, కేసులవుతుంటాయి జాబ్‌లోనే. ఇవన్నీ కూడా ఈ గురుడే కారణం. మరి గురుడికి ఏం చేయాలి? గురుగ్రహానికి అలాగే
దక్షిణామూర్తికి, ఈశ్వరుడికి అంటే గురుగ్రహానికి చేసిన తర్వాత శనగలతో పూజ చేసి, అలాగే నైవేద్యం పెట్టి, స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేసి, ఈశ్వరుడికి అభిషేకము, గురుడికి పూజ. గురుడికి పూజ, ఈశ్వరుడికి అభిషేకం. మహాన్యాస రుద్రాభిషేకం చేసుకోవాలి. గురుగ్రహం బాగుండాలంటే. దక్షిణామూర్తికి హోమాలు చేయాలి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోవాలి. దత్తపారాయణం చేయాలి. అప్పుడు జాబ్ ఎందుకు బాగోదు? బాగుంటుంది. అంటే ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఎవరున్నారో ఆ దేవుళ్ళకి మనం చేసుకుంటూ ఉండాలి. ఆ గ్రహాలు చేస్తూ ఉండాలి. ఆ గ్రహాలు చేయడం ద్వారా ఈ దేవుళ్ళు పనిచేస్తూ ఉంటారు. అప్పుడు జాబ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వృత్తిలో డెవలప్మెంట్ ఉంటుంది. మనం చేసే పనిలో డెవలప్మెంట్ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా ఒకటి చూడండి, ఒక చిన్న పని చేయాలంటే ముందు విత్తనం వేయాలంటే మట్టి తవ్వాలి కదా మరి. నువ్వు ఎన్ని విత్తనాలు వేసినా మట్టి కావాలి అక్కడ. ఆధారం కావాలి. ఆధారమే దేవుడు. మనం వేసేదే ప్రయత్నం. ఆధారం దేవుడయ్యాడు. వేసేది మన ప్రయత్నమే విత్తనం వేయడం. మన ప్రయత్నమే మొక్కను పెంచడం. ఆధారం అనేది సృష్టి. ఆ సృష్టిలో మనం ఉన్నాము. మన గురించి మనమే పాటు పడుతున్నాము అనేటటువంటి అర్థం మనకు కావాలి. అప్పుడు గురుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. కాబట్టి గురుడు బాగుండాలంటే గురుగ్రహానికి 16 వారాలు గురుగ్రహానికి పూజ చేసుకుని, 16 వారాలు కూడా కేజీ శనగలు దానం ఇచ్చి, కాళ్ళు కడుక్కుని, అప్పుడు ఈశ్వరుడికి మహాన్యాస రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అది కూడా గురువారమే. అప్పుడు జాబ్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి జాబ్ రీత్యా చెప్పినటువంటి రెమెడీస్ అన్ని ఆచరించండి. నాకు తెలియచెప్పండి. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా అగౌరవమైనటువంటి పనులు జరుగుతున్నా, ఆ పిల్లలు కుటుంబానికి చక్కగా పనికి రావాలన్నా, అంటే ఏమిటి, వాళ్ళకి బద్ధకం పోయి చక్కగా కుటుంబం అంటే ప్రేమ ఇవన్నీ ఉండాలన్నా కారణం గురుడే కారణం. కాబట్టి జాతక సమస్యల గురించి, పురోహిత కార్యక్రమాల గురించి కానీ, విద్యా, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, లేదా గృహప్రవేశం ముహూర్తాల కొరకు కానీ, పెళ్లికి ముహూర్తాల గురించి కానీ, శంకుస్థాపనలు కానీ, ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికంగా, పురోహిత పరంగా ఏ డౌట్ ఉన్నా మాకు కాల్ చేసి అడగచ్చు. మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటి దగ్గరే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము అని చెప్పి కైతలాపూర్లో, ఇక్కడ హైదరాబాద్ కేపీహెచ్బి కైతలాపూర్ శివాలయం దగ్గరలో శ్రీనిధి రెసిడెన్సీ 501 గణపతి శర్మ.